ఉత్తరాంధ్ర ప్రాంతమైన అనకాపల్లిలో 8,175 కోట్ల రూపాయలతో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ఈ పరిశ్రమ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 300 ఎకరాలు కేటాయించింది. ఈ పరిశ్రమ నెలకొల్పడం కారణంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది. విద్యుత్ నిల్వ కోసం ఏర్పాటు చేసే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమను వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 8,175 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. ఇక్కడ 16 గిగావాట్ అవర్ లిథియం అయాన్ సెల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ యూనిట్లో సెల్, ప్యాక్, స్టోరేజ్కు అవసరమైన బ్యాటరీలను తయారు చేస్తారు. ఇది ఒకే చోట సెల్, ప్యాక్ తయారీ, ఎనర్జీ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసే మొట్టమొదటి సంస్థ కావడం గమనార్హం. ప్రాజెక్ట్ మొదటి దశ 2027 జూలై నాటికి పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తిలోకి తేవాలనేది లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ పరిశ్రమకు సుమారు 300 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రాజెక్టు విస్తరించడం ద్వారా భవిష్యత్తులో 20 గిగావాట్ అవర్ సామర్థ్యం గల ఏసీసీ లిథియం అయాన్ సెల్స్ ఉత్పత్తి, దానికి సమానంగా 20 గిగావాట్ అవర్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తయారీకి అవసరమైన బ్యాటరీలు ఉత్పత్తి చేయాలనేది సంస్థ లక్ష్యం. ఈ సంస్థ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, సెల్, బ్యాటరీలు, బ్యాటరీ ప్యాక్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టింది. భవిష్యత్తులో రాబోయే ఇతర ఇంధన నిల్వ సాంకేతికతను పరిశీలిస్తుంది. వారీ సంస్థ ఇప్పటికే గుజరాత్లో, అలాగే టెక్సాస్లో కూడా 14.9 గిగావాట్ సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. అమెరికా, కెనడా, ఇటలీ, తుర్కియే, వియత్నాంలో పాటు 30 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. మాడ్యూల్స్ తయారీ నుంచి ఇంధన నిల్వ రంగానికి విస్తరించే లక్ష్యంతో ఏపీలో పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఈ తరహా ప్రత్యేక ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నాయి. వారీ సంస్థ ప్రాజెక్టు ద్వారా యుటిలిటీ, గ్రిడ్, పునరుత్పాదక ఇంధన అనుసంధానం సాధ్యమవుతాయి.